మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఒక కోడిగుడ్డుతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి, కోట్లు వచ్చి పడతాయి. క్షణాల్లోనే మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకు అంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి ఆదివారం రోజున ఒకే ఒక్క కోడిగుడ్డుతో ఇలా చేయండి. ఒక కోడిగుడ్డు మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. కోడిగుడ్డు ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. పిల్లలకు కావచ్చు లేదా పెద్దవాళ్లకు కావచ్చు, శరీరపరంగా ఆరోగ్యపరంగా ఎంతో బలమిస్తుంది కోడిగుడ్డు. మనకు డాక్టర్సే చెప్తారు రోజుకొక గుడ్డు తినమని. ఆరోగ్యపరంగా కోడిగుడ్డుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పరిహారపరంగా కూడా అంతే శక్తివంతమైనటువంటి రిజల్ట్ను మనకు కొన్ని క్షణాల్లోనే ఇస్తుంది కోడిగుడ్డు. కోడిగుడ్డు గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉంది. కోడిగుడ్డు పరిహారం ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోవచ్చు. మనం కోడిగుడ్డుతో ఎలాంటి పరిహారం చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే పిల్లల పరంగా దిష్టి తగలవచ్చు, అలాగే పెద్దవాళ్లకు నరదృష్టి ప్రభావం, సంపాదన పరంగా అస్సలు కలిసి రావటం లేదు, ఇంట్లో కూడా ఎప్పుడూ గొడవలు సమస్యలు, అసలు ఇంటి పరంగా కలిసి రావటం లేదు అని చాలా రకాలైనటువంటి బాధలతో సతమతమైపోతూ ఉంటాము. కాబట్టి ఒకే ఒక్క 5 రూపాయలు పెట్టి కోడిగుడ్డు కొని తెచ్చుకోండి. మనకు ఒక 5 రూపాయలు ఉంటే చాలు ఈ పరిహారం పూర్తయిపోతుంది. ఈ పరిహారం కనుక చేసుకుంటే దాని ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోయి మళ్ళీ మీరే కావాలని ఇంకోసారి పరిహారం చేసుకుంటారు. అంత రిజల్ట్ అనేది వస్తుంది. కాకపోతే ఈ గుడ్డు పరిహారాన్ని కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు చక్కగా వెంటనే కొన్ని క్షణాల్లోనే ఫలితం అనేది వస్తుంది. మరి ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, కన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఆ ప్రాచీన కాలంలో ఒక రాజమహల్లో ఒక మూలన 2 పావురాలు నివసిస్తూ ఉండేవి. ఆ జంట పావురాలు రెండూ కూడా రాజమహల్లోనే ఒక మూలన తన గూటిని నిర్మించుకున్నాయి. వాటిల్లో దాని గుడ్లను పెట్టింది. ఒకరోజు రాజుగారి దృష్టి ఆ గూడిపై పడింది. రాజుగారు తన నౌకరులను పిలిచి ఈ గూడును బయట పడేయమని చెప్పారు. ఆ గూడు ఇక్కడ ఉండటం ఏమీ బాగోలేదు, అందువలన ఈ గూడును తీసుకుని వెళ్ళి బయటపడేయండి అని తన మనుషులకు చెప్పాడు. ఆ గూడు ఇంట్లో ఉండటం అనేది నచ్చకపోవచ్చు, కానీ అది ఆ పక్షులకు ఎంతో ముఖ్యము. ఎందుకంటే అదే వాటి ఇల్లు. మన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ విషయంపై ధ్యాస పెట్టాలి. మనం తీసుకునే నిర్ణయము ఎదుట వాళ్ళ సంతోషాన్ని బాధగా మార్చకూడదు. ఏ విధంగా అయితే మనం ఇల్లు నిర్మించుకోవడానికి ఎంత కష్టపడతామో, ఎంత సమయం పడుతుందో, అదేవిధంగా పక్షులు కూడా ఆ ఎండలో తిరుగుతూ ఒక్కొక్క రోజు మెల్లిమెల్లిగా పుల్లలను తెచ్చుకుంటూ వాటి గూడును ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. అవి కూడా తమ ఇంటిని తయారు చేసుకోవడానికి చాలా కష్టపడతాయి. ఎదుటి వాళ్ళ కష్టాన్ని మనం ఒక్క నిమిషంలో నాశనం చేయటం సరికాదు. రాజుగారికి తెలుసు ఆ గూట్లో పావురాల యొక్క గుడ్లు కూడా ఉన్నాయి అని. రాజుగారు తన నౌకరులతో ఆ గూడును తీయించి బయటపడేయించారు. సాయంత్రం అయ్యేసరికి పావురాలు రెండూ కూడా తమ గూడు ఉండే ప్రదేశానికి వచ్చాయి. అక్కడ వాటి గూడు ఇంకా గుడ్లు కూడా కనిపించలేదు. ఆ 2 పావురాలు కూడా చాలా కంగారు పడ్డాయి. వాటి గుడ్ల కోసము అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాయి. కొంతసేపు తిరిగిన తర్వాత బయట చెత్త కుప్పలో పడి ఉన్న వాటి గుడ్లను చూశాయి. ఒక గుడ్డు బయటకు వచ్చి పగిలిపోయి ఉంది. అది చూసి 2 పావురాలు కూడా ఏడుస్తున్నాయి. ఈ దుష్టరాజు నా గూటితో సహా నా పిల్లలను నాశనం చేశాడు. పరమేశ్వర, ఈ కర్మకు ఫలితాలను వెంటనే ఆ రాజు అనుభవించే విధంగా చేయండి. ఆడపావురం ఏడుస్తూనే ఉంది. మగపావురం తనను ఓదారుస్తూ ఉంది. నువ్వు అధికంగా చింతించకు, నాకు కూడా ఈ గుడ్లు పగిలిపోయాయని చాలా బాధగా ఉంది. నేను నీకు మాట ఇస్తున్నాను, నీ కళ్ళ ముందే ఈ దుష్టరాజును నేను నాశనం చేస్తాను. అప్పుడు ఆడపావురం అంటుంది, నువ్వు ఇవన్నీ కూడా కోపంలో మాట్లాడుతున్నావు. వారిని నాశనం చేసే శక్తి మనకు ఎక్కడ ఉంది? అందువల్లనే ఇటువంటి అసంభవమైన ప్రతిజ్ఞను మీరు చేయకండి. విద్వాంసులు చెప్తూ ఉంటారు,
వ్యర్థమైన కోపము, వ్యర్థమైన గొడవ మూర్ఖులు చేసే పని. బుద్ధిమంతులైన పురుషులు వ్యర్థంగా వచ్చే గొడవలను పట్టించుకోకూడదు, వాటిని త్యాగం చేయాలి. అలా చేయటం వలన అనేక రకాలైన అనర్థాలు జరగకుండా వారు రక్షింపబడతారు. చరిత్రహీనులు, దోషులు, గుణాలలో దోషాలను చూసేవారు, దుర్భాషలు మాట్లాడేవారు, కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తులపై అనర్థాలు అనేవి వచ్చి వెంటనే వాళ్లపైనే పడతాయి. అందువలనే మనకన్నా బలవంతులపై గొడవ పడటం మూర్ఖత్వమే అవుతుంది. ఆడపావురం చెప్పిన మాటలు విని మగపావురం అంటుంది. వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో వారికి ఆ విధంగానే గుణపాఠాన్ని చెప్పాలి. మేకు ఎంత చిన్నగా ఉంటుంది, అది పెద్ద వాహనాన్ని కూడా ఆపగలుగుతుంది. చిన్న నిప్పు రవ్వ పూర్తి అడవిని అంతా కూడా తగలబెట్టేస్తుంది. చిన్న ప్రాణి కూడా ఎంత పెద్దవారినైనా ఎదుర్కోవచ్చు. నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు? నేను రాజుని ఏమీ చేయలేను అని అనుకుంటున్నావా? నేను ఈ రాజును నాశనం చేయడానికి నా పూర్తి శక్తిని కూడా ఉపయోగిస్తాను. నీకు విశ్వాసం లేకపోయినట్లయితే నేను నీకు ఒక్క మాట చెప్తున్నాను. సూర్య భగవానుడు అంతటి వాడే తన కుమార్తె వివాహం చేయడానికి చాలా కష్టపడ్డాడు. ముందుగా నీకు ఆ కథను చెప్తాను. సూర్య భగవానుడికి ఒక కుమార్తె ఉండేది. ఆమె శనిదేవుని యొక్క సోదరి. తన రూపం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. తన ముఖము గుర్రంలాగా ఉంటుంది. ఒక పెద్ద తోక ఉంటుంది. ఎప్పుడూ ఎటువంటి శుభకార్యాలు కూడా తను చేసుకొనివ్వదు. ప్రతి సమయంలోనూ కూడా శుభకార్యాలలో విఘ్నాలను సృష్టిస్తూనే ఉంటుంది. సూర్యదేవుని కుమార్తె యొక్క కురీపి రూపాన్ని చూసి ఎవ్వరూ కూడా తనను వివాహం చేసుకోవటం లేదు. కానీ తండ్రి మాత్రం కూతురికి ఏదో ఒక విధంగా వివాహాన్ని చేయాలి అని చింతలోనే ఉంటున్నాడు. సూర్య భగవానుడు ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఈ కన్యను ఎవరికి ఇచ్చి వివాహాన్ని చేయాలి అని. ప్రతి ఒక్కరూ కూడా నా కుమార్తె రూపాన్ని చూసి నిరాకరిస్తూ ఉన్నారు. ఒకరోజు సూర్యభగవానుడు కుమార్తె సూర్యభగవానుడితో చెప్తుంది, శాస్త్రాలు చెప్తున్నాయి, ధనవంతుడు, విద్వాంసులు, యశస్సులు వీరికే కన్యను ఇవ్వాలి అని. ఎవరైతే తండ్రి ఈ నియమాలను ఆచరిస్తారో వారు స్వర్గానికి వెళ్తారు అని. ఒకవైపు పర్వతాలు, వనాలు, భూమి, రెండవ వైపు వస్త్రాలు, ఆభరణములతో అలంకరింపబడిన ఒక కన్య ఉన్నట్లయితే రెండూ కూడా సమానమే అవుతాయి. అందువలన కన్యాదానాన్ని చేయటం వలన భూదానం యొక్క ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎవరైతే పురుషుడు కన్యను, గుర్రమును, ఆవు, నువ్వులను అమ్ముతాడో ఆ వ్యక్తి ఎవరైనా సరే నరకాలను అనుభవిస్తాడు. రెండో విషయం ఏమిటి అంటే కన్యా వివాహం విషయంలో ఎప్పుడూ కూడా ఆలస్యం చేయకూడదు. వివాహయోగం వచ్చిన తర్వాత కూడా ఏ తండ్రి అయితే వివాహం చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడో వారు చాలా పెద్ద పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. సూర్యదేవుడు అంటున్నాడు, పుత్రి, నేను ఏమి చెయ్యను. నీ భయంకరమైన రూపం ఏదైతే ఉందో దానిని చూసి నిన్ను వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ కూడా ఒప్పుకోవటం లేదు. పురుషులు స్త్రీల వివాహం విషయంలో కులాన్ని చూస్తూ ఉంటారు, రూపాన్ని చూస్తారు, వయసును, ధనాన్ని, విద్యను, ఉత్తమ వ్యవహారాలను, సుశీలతను కూడా చూస్తూ ఉంటారు. సూర్యదేవుడు అంటున్నాడు, పుత్రి, నా దగ్గర అన్నీ ఉన్నాయి. నీ లోపల మంచి గుణాలు లేవు. నేనే స్వయంగా చాలా చింతలో ఉన్నాను. నీ వివాహాన్ని ఎవరితో చేయాలి అని నువ్వే చెప్పు. నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావు? ఎవరు నిన్ను వివాహం చేసుకుంటారు అని అడిగాడు. అప్పుడు సూర్యపుత్రిక అంటుంది, తండ్రి, ఈ 7 విషయాలు కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మ వలనే మనకు ప్రాప్తిస్తాయి. మొదటిది భర్త, రెండవది సంతానము, మూడవది ధనము, నాలుగవది సుఖము, ఐదవది ఆయుష్, ఆరవదే రూపము, ఏడవది ప్రేమ. మనం ముందు జన్మలో ఏదైతే కర్మలను చేస్తామో దాని అనుగుణంగానే తర్వాత జన్మలో ఈ ఫలితాలు అనేవి మనకు లభిస్తాయి. కానీ ఆ తండ్రికి అవసరం కదా తన దోషాల నుండి తనను బయటకు తీసుకుని వచ్చి తనకు యోగ్యవంతమైన వరుణ్ణి చూసి వివాహం చేయాలి అని. తనకు పూర్వజన్మ కర్మ అనుసారమే భర్త లభిస్తాడు. సూర్యదేవుడు తన పుత్రికను విశ్వరూపుడికిచ్చి వివాహాన్ని చేస్తాడు. విశ్వరూపుడు కూడా సూర్యదేవుని పుత్రికలాగే భయంకరమైన రూపంతో ఉండేవాడు. ఇద్దరు రూపము కూడా ఒకే విధంగా ఉండేది. అందువలన వారిద్దరూ కూడా చాలా ప్రేమగా ఉండేవారు. అందువలనే బ్రహ్మదేవుడు వారికి ఒక పదవిని కూడా ఇచ్చాడు. ఆ విధంగా సూర్యభగవానుడే ఎంతో కష్టపడ్డాడు. పావురము ఇంకొక కథను చెప్తూ ఉంది. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరంలో ఒక వేశ్య నివసిస్తూ ఉంటుంది. ఆమె తన కూతుర్ని ధనాన్ని తీసుకొని ఒక పెద్ద వ్యాపారికి అమ్మేసింది.
ఆమెకు ఈరోజు వివాహం జరగబోతోంది. నాకు తెలుసు తన కూతుర్ని అమ్మేసి చాలా ధనాన్ని తీసుకుంది. అందువలన నేను ఆ పాపాత్మురాలు దగ్గర నుంచి ఆ ధనాన్ని తీసుకుని వచ్చి ఈ రాజుగారి ఖజానాలో కలిపేస్తాను. ఆ పాపం వల్ల ఈ రాజుగారి యొక్క సమస్తమైన ఖజానాలన్నీ కూడా నష్టపోతాయి. రాజుగారి ఖజానా మొత్తం కూడా పోయిందంటే రాజుగారిని వదిలి సైనికులు సేవకులు లేకపోయినట్లయితే రాజు శక్తిహీనుడు అయిపోతాడు. సమయం చూసుకొని శత్రువులు తన రాజ్యంపై దాడి చేస్తారు. ఏ విధంగా అయితే ఈ రాజు మన ఇంటిని మన గుడ్లను బయటపడేశాడో అదేవిధంగా తన ఇల్లు కూడా తన నుండి వెళ్ళిపోతుంది. తన సంతోషం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. స్త్రీని అమ్మటం, స్త్రీ హత్య చేయటం మహా పెద్ద పాపాలలోనికి వస్తాయి. ఈ పాపాలను చేసేవారు చేయించేవారు అందరికన్నా కూడా పెద్ద పాపాత్ములు అవుతారు. అటువంటి పాపాత్ముల ఇంట్లో ఒక్క అన్నం మెతుకు తిన్నా కూడా పాపమే. అసలు మనము తిననే కూడదు. ఎందుకంటే ఆ పాపాల యొక్క దోషాల ప్రభావము అన్నం తిన్న వారిపై కూడా పడతాయి. ఆ విధంగా మగ పావురం ఆడపావురానికి ధైర్యాన్ని చెప్పింది. వెంటనే ఆ పనిని చేయడానికి సిద్ధమవుతుంది. ఆ వేసే కూతురిని విక్రయించిన వారి ఇంటి నుండి ఒక నాణ్యాన్ని తీసుకుని వచ్చి రాజుగారి ఖజానాలో కలిపేస్తుంది. దాని తరువాత పావురం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగానే జరిగింది. చూస్తూ ఉండగానే రాజుగారి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. రాజుగారిని ఖైదీలో ఉంచారు. వారింట్లో వారి నుండి రాజుగారిని దూరం చేశారు. అక్కడ కన్యను అమ్మిన స్త్రీకి కుష్ఠిరోగం వచ్చింది. కన్యను అమ్మిన స్త్రీ కూడా తన సర్వస్వాన్ని కూడా కోల్పోయింది. మనము ఇటువంటి అపరాధాలను చేసినట్లయితే ఆ అపరాధాల వల్ల ఆ మనుషులు సర్వనాశనం అవుతారు. ఒకటి స్త్రీని హత్య చేయటము, రెండవది వివాహం ద్వారా వర్ణ సంక్రమణ చేయడము, మూడవది పరస్త్రీ వెనకాల తిరగటము, నాలుగవది దొంగతనాలు చేయటము, ఐదవది భర్త కాకుండా వేరే పురుషులతో గర్భధారణ కలగటము, ఆరవది కఠినంగా మాట్లాడటము, ఏడవది తాగే జలాశయాలను పాడు చేయటము, ఎనిమిదవది నివాసం ఉండడానికి ఉంచుకున్న ప్రదేశాలను పాడు చేయటము. ఈ పాపాలు చేసిన వారిని నరకంలో పడేస్తారు. ఎవరైతే కూతురిని అమ్ముతారో వారి ఇంట్లో భోజనాన్ని తిన్న వారి ధనము కూడా సర్వనాశనం అయిపోతుంది. మనుషులు అందువలనే ఈ 4 వస్తువులను ఎప్పుడూ కూడా అమ్మకూడదు. ఒకటి కూతురు, రెండవది గుర్రము, మూడవది ఆవు, నాలుగవది నువ్వులు. మరి తెలుసుకున్నారు కదా మనిషి ఏ వస్తువులను అమ్మకూడదో, ఏ తప్పులు చేయకూడదో. మరి ప్రతి ఒక్కరూ పావురం చెప్పిన ఈ మాటలను పాటిస్తూ జీవితాన్ని గడిపితే జీవితంలోనికి కష్టాలు అనేవి దరిచేరవు. ధర్మానికి కాలానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకున్న వారిమే అవుతాము. మూగ జంతువులకు, పక్షులకు, ఆఖరికి మనుషులకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి వారికి అన్యాయం చేయకూడదు. కాలం ఏ రూపంలో అయినా మనకు శిక్ష వేస్తుంది. కాబట్టి బ్రతికినన్ని రోజులు ఇతరులకు మంచి చేస్తూ ఆనందంగా జీవించండి. ఆదివారం రోజున మనకు ఇంట్లో పిల్లలు అవ్వవచ్చు, పెద్దవాళ్ళు అవ్వవచ్చు, అందరూ కూడా చక్కగా ఇంట్లో ఉంటూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో ఇంటి యజమానికి పిల్లల పరంగా బాగా దిష్టి దోషం ఉంటుంది. మన ఎదురింటి వాళ్ళు అవ్వవచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వవచ్చు, లేదా మన బంధువులైనా అవ్వవచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నా, కాస్త ఏదన్నా మంచి బట్టలు కట్టుకుంటున్నా, ఆదివారం కాబట్టి కాస్త ఏదన్నా పిల్లలు ఉన్నారులే అని చెప్పేసి ఇంట్లో మంచిగా వండి పెట్టినా ఎప్పుడూ కూడా మన ఇంటి మీదే కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉండి ఆ దిష్టి ఏడుపులు అనేవి ఏడుస్తూ ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మనం సంతోషంగా ఉండటం వాళ్లకు అస్సలు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అంటే కొంతకాలం మంచిగా మాట్లాడుతూనే కొంతమంది అత్తల వల్ల అవ్వవచ్చు, ఆడపడుచుల వల్ల అవ్వవచ్చు, తోడికోడళ్ళ వల్ల అవ్వవచ్చు, అసూయకు గురి అవుతూ ఉంటారు. మనం మన కుటుంబంతో సంతోషంగా ఉంటూ ఉంటే వాళ్లకు ఎక్కడో కాస్త ఒక రకంగా అనిపించి ఎలాగైనా సరే చూడలేక ఏదో ఒక రకమైనటువంటి చాడీలు చెప్పేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. మగవాళ్ళు తెలియకుండా ఆటోమేటిక్గా ఆ మాటలకు కనెక్ట్ అయిపోయి వాళ్ళు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక గొడవ జరిగిద్ది అన్నమాట. అంటే అప్పుడు దాకా బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు వచ్చి వెళ్తారు, వెళ్ళిన కానుంచి ఏదో ఒకటి గొడవ జరుగుతుంది. అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు, కొంతమంది కళ్ళు మంచివి కావు అని పెద్దలు అందుకే చెప్తూ ఉంటారు. మన చుట్టూ ఉండేవారే దిష్టి పెడుతూ ఉంటారు. మనకు ఉండే దిష్టి దోషాలు తీసేసుకోవడానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. అలాగే కొంతమందిని మనం గమనించినట్లయితే సంపాదన
పరంగా అస్సలు కలిసి రాదు. ఎంత చేసినా కూడా కనీసం ఇంట్లో కడుపు నిండా పిల్లలకు ఇష్టమైనవి చేసి పెట్టడానికి కూడా ధనం సరిపోదు. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలా చాలా రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పిల్లలు ఎప్పుడూ కూడా జబ్బు బారిన పడుతూ ఉంటారు. ఎప్పుడు జబ్బులను, దగ్గులను, జ్వరాలను ఇట్లా ఏదో ఒకటి తరచూ సమస్యలు ఉంటూనే ఉంటాయి. పాపం పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది అందుబాటులో ఉండదు. అందుబాటులో ఉంటే ఎలాగో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాము, చేసుకుంటాము. రెక్కల కష్టం మీద బ్రతకాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ధనం లేక అప్పులు చేయటము మానసికంగా వాళ్లకు ఒక రకమైనటువంటి బాధ పెట్టేసి ఉంటుంది. ఏంటి దేవుడా, మేము ఏం పాపం చేశాము, మాకెందుకు ఎప్పుడూ ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా ఈ ఆదివారం రోజున అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి కోడిగుడ్డు పరిహారం ఈ నియమాలతో చేసేయండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. రేపు ఆదివారం కాబట్టి మీరు ఉదయమే చేయాల్సిన పని ఏమీ లేదు. మీరు సాయంత్రం సంధ్యా సమయంలోనే పరిహారం చేసుకోవచ్చు. రాత్రి 10 నుండి 11 గంటల వరకు చేసుకోవచ్చు. మరి మిడ్ నైట్ అయితే వద్దు, కానీ 10 గంటల వరకు అయితే ఖచ్చితంగా మీరు చేసేసుకోవచ్చు. అంటే సండే కాబట్టి కాస్త ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఉదయం పూట కాస్త లేటుగా ఆలస్యంగా లెగుస్తారు కదా, దీనికోసమని హడావడిగా లెగవలసినటువంటి పనిలైతే లేదు. ఇక సాయంత్రం పూట మీరు 6 గంటల నుండి ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చు. 6 గంటల నుంచి 10 గంటల లోపు చేసుకోవాలి. చాలామందికి కూడా పెద్దవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే దిష్టి ఉంటుంది. ఇప్పుడు ఇంటి ఆడమనిషి బాగుంటేనే కదా ఆ ఇల్లు అనేది లక్ష్మీ కళతో ఉంటుంది. అలా కాకుండా ఆడవాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఎప్పుడు తలనొప్పని, కాళ్ళు నొప్పని ఇట్లా బాధపడుతూ ఉంటే ఆ ఇంట్లో కలిసి రాదు. ఆ ఇంట్లో పిల్లలు కానీ మగవాళ్ళు కానీ వాళ్లకు దేని మీద శ్రద్ధ అనేది ఉండదు. సంపాదన మీద దేని మీద ధ్యాస అనేది పెట్టలేరు. కాబట్టి ముందు ఆడమనిషి కూడా బాగుండాలి, అలాగే మగ మనిషి బాగుండాలి, అందరూ బాగుండాలి. కొంతమందిని చూసి ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు కదా, దానివల్ల మనకు ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు, సంపాదన పరంగా ఎదగలేకపోవటము, ఎంత సంపాదించినా కూడా డబ్బు అంతా కూడా నీటిలాగా ఖర్చు అయిపోవటము, ఇలా చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఒక కోడిగుడ్డుతో తీసి పడేయవచ్చు. ఏమీ లేదు, ఆదివారం రాత్రి స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి. దీనికి పూజ చేయాలి, నియమాలు పాటించాలి అని రూల్స్ ఏమీ లేవు. మామూలుగా నాన్ వెజ్ తినేసి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కాకపోతే కోడిగుడ్డు ఒక్కటి మాత్రం తినవద్దు. మామూలుగా నాన్ వెజ్ ఏదైనా తినేయవచ్చు, కానీ కోడిగుడ్డుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి కోడిగుడ్డును మాత్రం తినకండి. ఇక అలా కోడిగుడ్డు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ముందు ఆ కోడిగుడ్డును శుభ్రంగా క్లీన్ చేసేయండి. కోడిగుడ్డుకు పగుళ్ళు కానీ ఇలాంటివేమీ ఉండకూడదు. అది తీసేసుకొని దాని మీద కాటుకతో కానివ్వండి, లేదా బొగ్గుతో కానివ్వండి, లేదా మనకు ఐబ్రో పెన్సిల్స్ ఉంటాయి కదా, ఆ పెన్సిల్తో అయినా సరే కోడిగుడ్డు మీద దిష్టి బొమ్మలుగా గీయండి. అంటే గుండ్రంగా గీసి మధ్యలో 2 కళ్ళు, ఒక నాలుక ఇక్కడ చూపిస్తున్నట్లుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా గీసేసి తర్వాత ఆ గుడ్డును మీరు ఎడమ చేత్తో పట్టుకొని మీ పిల్లలకు మరియు మీ ఇంటి యజమానికి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా దిష్టి తీయండి. లాస్ట్లో మీ అంతా మీరు మీకే దిష్టి తీసుకోండి. 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పేస్తే సరిపోతుంది. మీ ఇంటి బయటకు వచ్చి ఇదంతా చేయాలి, ఇంట్లో చేయకూడదు. గుడ్డును ఎడమ చేతితో పట్టుకుని కుడి నుంచి ఎడమకి 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు తిప్పి దిష్టి తీయాలి. దిష్టి తీసే ముందుగా సంకల్పం చెప్పుకోండి. నా భర్త మారాలి, నా భర్త నేను చెప్పినట్లుగా వినాలి, ఎవరి మాటలు వినకూడదు, నా మీద ప్రేమగా ఉండాలి, మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలి, మా పిల్లలకు ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, జ్వరాలని, జలుబులని అవన్నీ కూడా పోవాలి, పిల్లలకు ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని దిష్టి తీయండి. ఆ తర్వాత ఆ కోడిగుడ్డును ఎవరూ తొక్కని చోట ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఇంటికి దూరంగా మీరు ఆ కోడిగుడ్డును వదిలిపెట్టేసి రండి. ఆ కోడిగుడ్డును విసిరేయొద్దు, విడిచిపెట్టి రండి. అది పగలకూడదు. ఇలా చేయటం వలన మనకు ఏదైతే దోషం పోవాలని మనం చెప్పేసి సంకల్పం చెప్పుకున్నామో ఆ దోషమంతా కూడా, ఆ నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా పోతుంది. కోడిగుడ్డు తెలుపు రంగులో ఉంటుంది, లోపల పసుపు రంగులో ఉంటుంది. అలాగే దీని మీద మనం కాటుక
నలుపు రంగును ఉపయోగించాము. ఇట్లా ఈ 3 రంగులు చాలా శక్తివంతమైనవి. అంటే దిష్టి దోషాన్ని తీసివేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తెలుపు మనకు మంచి జరిగేలాగా చేయడానికి, పసుపు మనకు బాగా కలిసి రావడానికి, నలుపు మన మీద ఏదన్నా శని ప్రభావాలు కానీ దిష్టి దోషాలు ఇలాంటి చెడు అంతా కూడా లాగేసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. కోడిగుడ్డును మనం సరిగ్గా చూసుకున్నట్లయితే అది కూడా ఒక ప్రాణంతో సమానం. మనం దాన్ని ప్రాసెస్ లాగా చేస్తే అది ఒక ప్రాణిలాగా అవుతుంది. అలాంటి కోడిగుడ్డుతో మనం ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు అద్భుతమైన ఫలితం అనేది వెంటనే వచ్చిద్ది. చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్ది. గుడ్డుని ఎక్కడైనా విడిచిపెట్టేసి మీరు లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుదిరితే మీరు స్నానం కూడా చేయండి. ఈ పరిహారాన్ని స్నానం చేయక ముందైనా చేయొచ్చు, స్నానం చేశాకైనా సరే చేయవచ్చు. కాబట్టి శుభ్రంగా కాళ్ళు మాత్రం కడుక్కోండి. ఈ పరిహారం చేసిన తర్వాత నుంచి మీరు గమనించినట్లయితే మీరు ఏదైతే కోరుకున్నారో అలా మీ భర్త నిదానంగా మారటము, మీరు చెప్పినట్లుగా వినటము, చెప్పుడు మాటలు వినకుండా ఉండటము, మీ మీద మీ పిల్లల మీద భార్య అంటే ప్రేమగా ఉండటము, అలాగే పిల్లలకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోయి ఆరోగ్యంగా ఉండటము, ఆడుకోవటము, చదువుకోవటము, ఇట్లాంటి మార్పులన్నీ కూడా చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఒక 5 రూపాయల కోడిగుడ్డు ఎంతో మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది. కాబట్టి చక్కగా ఒక కోడిగుడ్డు తీసేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి. చక్కటి ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.